హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ టమాటా రైస్ చేసుకోనికి ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అది మంచి వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ, 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు ప్యాకెట్ కూడా పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కర్డ్ యాడ్ చేసి కూడా బాగుంటుంది అనమాట. సో గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఇందులో గరం మసాలాలు యాడ్ చేసేసుకోవాలి. షాజీరా, దాల్చిని, ఇలాయచీ, లవంగ, బూజువార్ ఆకు అనమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒకటొకటి చేసి వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తాం. ఫస్ట్ ఇందులో నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కానీ, ఉల్లిగడ్డ కానీ, కొత్తిమీర కానీ ఒకటొకటి చేసుకుంటూ స్లోలీ యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లావ్ పీసెస్గా టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో టమాటాలు కొంచెం లావు ఎందుకు కట్ చేశానంటే అలాగే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సన్నగా కట్ చేస్తే బాగుండదు అనమాట. సో ఈ రెసిపీ మనము లంచ్ బాక్స్కి కానీ, స్కూల్ టిఫిన్స్కి కానీ, లేదా ఇంట్లో మన లంచ్ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను టేస్ట్ అకార్డింగ్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. సో బాగా కలిపేసుకుంటున్నాను నేను దీన్ని. గ్యాస్ ఫ్లేమ్ కంటిన్యూ హైయే ఉంచిన అనమాట ఫ్రెండ్. ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను, లంచ్ బాక్స్ కోసం అనమాట. డైలీ లంచ్ బాక్స్కి ఏదో ఒకటి చేయాలి. అది హెల్తీ అయినా ఉండాలి, మనం టేస్టీ కూడా ఉండాలి కాబట్టి. సో ఇలాంటి కొత్త రెసిపీస్ నేను మీతో తీసుకొస్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ వేసిన అనమాట ఫ్రెండ్స్. బాగా కలిపేసుకుంటున్నాను. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ దీంట్లో నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా. దాని తర్వాత దీంట్లో పసుపు, కారం టేస్ట్ అకార్డింగ్ మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా కాబట్టి కారం పొడి కొంచెం తక్కువ వేసుకోండి మీరు. దీని తర్వాత దీంట్లో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో మీరు కూడా బియ్యం మీ టేస్ట్ బాస్మతి బియ్యం అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నాను. సో దీనిలోపల నేను కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేసినాక దీన్ని బాగా కలిపేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ సడన్గా స్లో చేసేసుకోవాలి, ఎందుకంటే కర్డ్ యాడ్ చేసినాక కింది నుంచి మన మిశ్రమం అనేది మాడిపోతుంది అనమాట. ఇందులో నేను రైస్ యాడ్ చేసేసాను. రైస్ యాడ్ చేసేసినాక బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 15-20 మినిట్స్ మనం కుక్ చేసేసుకున్న తర్వాత మన వేడి టమాటా రైస్ రెడీ. సో మీ ఫ్యామిలీతో మీరు సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట. బాయ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.